ఏపీలో ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే ఏ చిన్న ఇష్యూ వచ్చినా రాజకీయ పార్టీలు వాటిని అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే అసలు ఏమీ లేని చోట కూడా వివాదాన్ని రాజేసేందుకు వైసీపీ ప్రయత్నం చేసి చివరకు ఆ పార్టీనే ఆభాసు పాలైంది. వరద ముంపు కారణంగా దెబ్బతిన్న వాహనాలు, ఎలక్ట్రిక్ గూడ్స్, ఇళ్లు, చనిపోయిన జంతువుల వివరాలను రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా వెల్లడించే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమయంలో తీసిన ఫోటోను వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా చీప్ ట్రిక్స్ వాటికి పాల్పడింది. అయితే దానికి ఐటీడీపీ ఇచ్చిన కౌంటర్ చెక్ ట్వీట్ వారికి దిమ్మ తిరిగేలా చేసింది. అబద్దాలు, అభూత కల్పనల ఆధారంగా కూటమి సర్కార్పై సోషల్ మీడియా ద్వారా విషం కక్కే ప్రయత్నాన్ని వైసీపీ సోషల్ మీడియా చేస్తుంది. ముఖ్యంగా మంత్రివర్గ ఉపసంఘం మీటింగ్ లో రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా ఫోటోను వైరల్ చేస్తుంది. ఆర్పీ సిసోడియా వరదలో జరిగిన నష్టాన్ని స్లైడ్ల రూపంలో వివరిస్తున్న సమయంలో ఆయన కాలుపై కాలు వేసుకున్నారు. ఆయన కూడా స్లైడ్ వైపే ఉన్నారు. అయితే అటు మంత్రులు సిసోడియా ఫోటోను ముందు నుంచి తీసి ఇది మంత్రుల పరిస్థితి అంటూ పార్టీ సోషల్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఈ దుష్ప్రచారానికి టీడీపీ సోషల్ మీడియా ఐటీడీపీ ఘాటుగా బదులిచ్చింది. ఈ ట్వీట్ ట్యాగ్ చేస్తూ ఫ్యాక్షన్ బుద్ధి అధికారులపై ఈ ప్రభుత్వం చూపదని, ఫ్యూడల్ బుద్ధితో అధికారులను కాళ్ల దగ్గర కూర్చోబెట్టిన మనస్తత్వం జగన్ది అంటూ గతంలో ప్రవీణ్ ప్రకాష్ అప్పటి సీఎం జగన్ వద్ద మోకాళ్లపై కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసి గుక్క తిప్పుకోలేని కౌంటర్ ఇచ్చింది. గతంలో తాడేపల్లి రాజప్రసాదంలో మన అనుకునే వారిని లోపల ఎస్సీ, బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులను గడప బయట నిలబెట్టిన ఫోటోను సైతం పోస్ట్ చేసింది. నీలాంటి ఫ్యాక్షన్, ఫ్యూడల్, పెత్తందారీ బుద్ధి తమది కాదంటూ ఆ ట్వీట్ లో పేర్కొంటూ వైసీపీ ట్వీట్ కు ట్యాగ్ చేసింది. అధికార కూటమి ప్రభుత్వం వరద బాధితుల కష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తుంటే జగన్ నేతృత్వంలోని వైసీపీ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది. ముఖ్యంగా తమ సోషల్ మీడియా ద్వారా అధికారుల వ్యవహార శైలి ఇలా ఉంది, మంత్రుల పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎలా ఉందో చూడండి అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ వెంటనే గతంలో జగన్ సీఎం గా ఉండగా ఫ్యాక్షన్, పెత్తందారీ మనస్తత్వంతో ఎలా వ్యవహరించారో అంటూ అప్పటి ఫోటోలతో కౌంటర్ ట్వీట్ ఇవ్వడంతో ఈ అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ తమ ట్వీట్ తో మైలేజ్ వస్తుందని భావిస్తే అది కాస్త రాకపోగా మరుగున పడ్డ జగన్ ఫ్యాక్షన్, పెత్తందారీ విధానాన్ని మరోసారి ఐటీడీపీ ప్రజలకు గుర్తు చేసినట్టయింది. దీంతో వైసీపీ ఈ అంశంపై ట్వీట్ చేసి తమ గొయ్యి తామే తీసుకున్నారనే వాదన గట్టిగా వినిపిస్తుంది. కూటమి సర్కార్లో ఐఏఎస్లు అయ్యా ఎస్ అనడం ఉండదని, మంత్రులు, ప్రజా ప్రతినిధుల ముందు కూడా తలెత్తుకుని నిలబడతారంటూ ఐటీడీపీ తమ సోషల్ మీడియాలో పేర్కొంది. తద్వారా వైసీపీ ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ చేసింది.